హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? పిల్లలకి చాలా ఇష్టమైన పిజ్జా ఇంట్లోనే హెల్తీగా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్ గోధుమ పిండి, 1 టీ స్పూన్ షుగర్, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, 2 టేబుల్ స్పూన్స్ బటర్ ఆర్ ఘీ యాడ్ చేసి ఒకసారి వాటన్నిటిని మిక్స్ చేసేయండి. అలా మిక్స్ చేసిన తర్వాత మనం చెక్ చేస్తే మనకి ఇలా వస్తే చాలన్నమాట. ఇందులోకి హాఫ్ కప్ కర్డ్ యాడ్ చేసి ఇంకొకసారి మిక్స్ చేసేయండి. అలా మిక్స్ చేసిన తర్వాత ఒక ముద్దగా ఫామ్ అవడానికి ఎన్ని వాటర్ అయితే సరిపోతాయో అన్ని వాటర్ పోస్తూ ముద్దగా ఫామ్ చేయండి. ఒకసారి మనం చెక్ చేస్తే ఇలా సెమీ సాఫ్ట్ ఉంటే చాలన్నమాట. 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. 15 మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఆ ముద్ద కొంచెం పెద్దదవుతుంది, ఎయిర్ ఫామ్ అవుతుందన్నమాట. ఇలా చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. ఇక్కడ మనం బేకింగ్ సోడా యూస్ చేసాము, ఈస్ట్ కానీ అలానే మైదా కానీ యూస్ చేయట్లేదు, అందుకే హెల్తీగా అని చెప్పాను. ఈ ముద్దని 2 to 3 మినిట్స్ మనం ప్రెస్ చేస్తూ ఉంటే చాలా స్మూత్ స్ట్రక్చర్గా ఫామ్ అవుతుందన్నమాట. ఈ ముద్దని ఒక 2 to 3 పార్టీషన్స్గా చేసుకోండి. నేనైతే 2 పార్టీషన్స్గా చేసుకున్నాను. 2 మీడియం సైజ్ పిజ్జాస్కి ఒక బేస్ తీసుకొని దాని మీద కొంచెంగా గోధుమ పిండి వేస్తూ మంచి సర్కిల్ ఫామ్ అయ్యేలాగా మంచి షేప్లోకి చేసుకోండి. ఇలా మనకి ఈ థిన్ లేయర్ ఉంటే చాలన్నమాట. ఇప్పుడు దీన్ని బేకింగ్ ట్రే మీద బటర్ అప్లై చేసి ఈ బేస్ని ఒకసారి చేత్తో ప్రెస్ చేస్తూ స్ప్రెడ్ చేయండి. తర్వాత స్పూన్ తీసుకొని ఆ బేస్ మీద మొత్తం హోల్స్ చేసేయండి. అలా చేసిన తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ మయోనీస్ యాడ్ చేయండి. దాంట్లో 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ పిజ్జా సాస్ వేసి ఒకసారి ఆ బేస్ మీద మిక్స్ చేసి అప్లై చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఎప్పుడైతే బేక్ చేయాలనుకుంటున్నామో అప్పుడు బయట పెడితే చాలు. దాని మీద మనకు కావాల్సిన వెజ్జీస్ అన్నీ యాడ్ చేసేయండి. నేనైతే క్యాప్సికమ్, టమాటో, ఆనియన్, కార్న్, పన్నీర్ అలానే చీజ్ కూడా గ్రేట్ చేసి వేసేసాను అనమాట. దాని మీద మిక్స్డ్ హర్బ్స్ అలానే చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసి పెట్టానండి. ఆల్రెడీ 170 డిగ్రీస్లో 10 మినిట్స్ ప్రీ హీట్ చేశాను అనమాట. ఆ ఓవెన్లో 170 డిగ్రీస్లో 15 to 25 మినిట్స్ బేక్ చేశానండి. బేక్ చేసిన తర్వాత మనకి పిజ్జా అనేది తయారైపోయింది. ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పిజ్జా. మంత్లీ వన్స్ అన్నా ఇలా చేసుకొని ఫ్యామిలీ మొత్తం ఇష్టంగా తినొచ్చు అనమాట. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి నచ్చినట్టుగా సర్వ్ చేసి ఇస్తే సాస్తో ఇష్టంగా తింటారనమాట. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.